తాత నమస్తే. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. ఇప్పుడు కూడా ఏం చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ఎలా ఉంది వ్యవసాయం? దండగా అంటున్నారు కదా మరి వైసీపీ వాళ్ళు, అది జగన్మోహన్ రెడ్డి. నిజమేనా చంద్రబాబు వచ్చిన తర్వాత దండగా ఉందా మీకు ఈ సంవత్సరం కాలం? దండగా ఏం లేదు. చంద్రబాబు వచ్చిన వాళ్ళు దండగా ఏం లేదు. వాతావరణం అనుకూలించకపోతే ఎప్పుడైనా దండగా వచ్చింది, లాభం వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ఉన్నప్పుడు అసలు రేట్లు భయంకరంగా ఉన్నాయి, మిరపకాయలు కానీ పొగాకు కానీ అన్నీ బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి, చంద్రబాబు వచ్చిన తర్వాత రేట్లు పడిపోయినాయి అంటున్నాడు కదా. పంట అగ్గపోయినప్పుడు రేటు తగ్గిద్ది, పంట తక్కువ పడినప్పుడు రేటు ఉంటుంది. అది చంద్రబాబు అయినా చేసేది ఏం లేదు, జగన్ అయినా చేసేది ఏం లేదు. మరి ఏంటి అసలుకి నేను ఉన్నప్పుడు 36,000 అమ్మింది పొగాకు, ఆయన కేజీ 36,000 అమ్మింది అంట. నిజంగానే కేజీ 36,000 అమ్మిందా? 36,000 అమ్మలేదులే కానీ రేటు ఉంది. కాకపోతే అప్పుడు చూద్దామన్నా పొగ తోటలు అవ్వడేవి కాదు, ఇప్పుడు ఆడబట్టిన అయ్యే. మరి రేటు ఆడి చేసిద్ది, రేటు ఆడి చేసిద్ది. నిజంగా హట కాదు, ఆయన 36,000 అన్నాడు కదా కేజీ. నిజంగా కేజీ 36,000 అమ్మిందా అని అనుమానం వచ్చి అడిగాలి. లేదు 36,000 లేదు, ఏం లేదు. 18,000 20,000 అట్ట అమ్మింది. 18,000 20,000 కెంట కేజీ కాదు కాదు. సరే, ఇదంతా ఒక అయితే బంగారం రేటు ఇటు చెప్పి ఉంటాడు. కేజీ బంగారం బంగారం లెక్కలో పోయి గ్రామం అదే చెవిరి ఆ లెక్కలో చెప్పి ఉంటాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే సంవత్సరం అయింది చంద్రబాబు వచ్చి. ఎలా ఉందంటారు పరిపాలన? బాగానే ఉంది, బాగానే ఉంది. ఏ విషయంలో నచ్చింది మీకు? అభివృద్ధి వ్యవహారం కానీ, రోడ్ల వ్యవహారం కానీ, సైట్ కాలాల వ్యవహారం కానీ, డ్రైనేజీలు కానీ, ప్రాజెక్టులు కానీ, నీళ్ళ వ్యవహారం కానీ, కరెంట్ వ్యవహారం కానీ, ఏ టు జెడ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఒక బటన్ నొక్కేదే చంద్రబాబు, బటన్ నొక్కే వ్యవహారమే లేదు. అది ఒక్కటి జగన్దే. బటన్ నొక్కేది ఒకటే, ఆ మాట ఒక్కటే, ఇంకేరే ఏమి ఉండవు జగన్కి. అది అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా బటన్ నొక్కటం అంటారు. బటన్ నొక్క మాట ఒకటే లేదు చంద్రబాబు దాంట్లో, తక్కువన్నీ ఉన్నాయి. ఈ రోడ్లు వేసి ఎవరికి ఉపయోగం? బటన్ నొక్కి డబ్బులు అయితే ఉపయోగం కదా అంటున్నారు కదా. రోడ్లు అయిపోతే పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారని. అది రోడ్లు అయితే ఏమొచ్చింది, వాళ్ళు జేబులోకి 2,000 పెడితే ఉపయోగం, కానీ రోడ్లు అయితే ఏమో ఉపయోగం? ఆయన లెక్క అది. రోడ్లు అయిపోతే ప్రాణాలు పోతాయి, నేను బాధ. ప్రాణం విలువ ఎంత? ఓరి లెక్క వాళ్ళది. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. మీ వయసు చూస్తే కనుక పెన్షన్ వస్తున్నట్టు ఉంది. నిజంగా వస్తుంది. 4,000 ఏరియర్స్ కలుపుకొని వచ్చినాయా? 3,000 కలుపుకొని వచ్చినాయి. 7,000 వచ్చినాయి. మరి ఏంది ఏం చేయట్లేదు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఈ పెంచడానికి 5 సంవత్సరాలు అల్లాడిపోయాడు. నేను నెంబర్ 1 అని చెబుతాడు. అన్న మాట తప్పను, మడిని చెప్పను, ఇవన్నీ చెప్పాడు సోది. అవి కనపడవు. చంద్రబాబు ఇస్తా అన్నాడు, వీలేదు ఇస్తా. ఎక్కి సంవత్సరం అవ్వలేదు, ఒక్కసారి పెడతారని చెప్తారు. బరీగా పెట్టుకుంటూ వస్తారు చిన్నగా. అది మళ్ళీ అసలు కళ్ళు మూసుకోండి, ఈ అరాచక పాలన పోయిద్ది, మన పాలన వచ్చిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. వచ్చే అవకాశం ఉందంటారు మరి? నేను అరాచక పాలన చేశాను, ఇప్పుడు బాగా చేస్తున్నారు, మళ్ళీ వస్తాను, మళ్ళీ అట్నే చేస్తానని చెబుతున్నాడు. ఏమన్నా స్పష్టంగా చెబుతున్నాడు కదా, క్లియర్గా చెబుతున్నాడు. మార్పు ఏం లేదు. జగన్ అబద్ధం ఆడతలా, కరెక్ట్గానే చెబుతున్నాడు. అంటే నేను అరాచకం చేశానని ఆయన ఒప్పుకున్నాడుగా, కళ్ళకు కట్టినట్టు. మళ్ళీ వచ్చి మళ్ళీ అంతే చేస్తాను, నేను పుస్తకాల్లో రాసుకొని చెబుతున్నాడుగా. పుస్తకాలు ఏదో పుస్తకంలో రాసుకోండి, మళ్ళీ పుస్తకంలో. అది ఈ రాసుకోవటం ఏందంటారు అసలు? ఏం రాసుకోవాలో మరి, అది ఒకటి క్లియర్గా చెప్పట్లేదుగా. ఏదో బెదిరిస్తానికి లేదు, కొట్టి కేసులు పెట్టి బస్సులు పెట్టి లోన్ నొక్కితే ఏమైనా సింపతి పెరిగిద్దని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ బంధు సింపతి లేదు, ఏమీ లేదు. ఊరు కార్పొరేటరు, ఎమ్మెల్యే, అన్ని వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ఏముంది, వాళ్ళకి రారు, మాట్లాడరు. జగన్ గెలవటం ఆడికన్నా వచ్చాడా, ఏడన్నా ఒక సభ పెట్టాడా, వచ్చాడు మాట్లాడా? చంద్రబాబు గెలిచింది కానీ ఒక్కరోజు ఇంటికాడ ఉండాల. నక్కకి నాగలాకొని కూడా తేడా ఉంది. ఈయన ఎక్కడ భారీ బహిరంగ సభలు పెట్టట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక బటన్ నొక్కడానికల్లా సభ పెట్టాడు కదా, మరి ఈయన ఎక్కడ పెడుతున్నాడు సభలో? బరద ఏడ బటన్ నొక్కుతున్నాడు, ఏడ సభలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కదానికి సభ పెట్టాడు కదా, అంతమంది జనాలు. ఆ పాదయాత్ర తిరిగినప్పుడు మహానుభావుడు నేను చూశారు. మళ్ళీ ఎవరన్నా వచ్చాడా, ఎక్కడన్నా ఎవరన్నా కలిసాడో, వచ్చాడో మాట్లాడా? సరే, 5 సంవత్సరాలు రాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు వస్తున్నాడు కదా మరి జనాల్లోకి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అంటారు? చంద్రబాబు రోజుకి ఒకసారి చూడొచ్చు, జగన్ చూడాలంటే ప్రధానమంత్రిని చూసినంత గొప్పతనం. ఆయనకి అంత తేడా ఉంది. సరే, అయితే ఇప్పుడు
అప్పుడు రాలేదు, గెలిచినప్పుడు రాలేదు ముఖ్యమంత్రిగా ఉండి. ఇప్పుడన్నా సరే ప్రజా సమస్యలపై పోరాడతాను, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. సాబీగా వస్తే బాగానే ఉంటుంది, సాబీగా రాడుగా. ఏదో ఒక ఆగం కోసం చెప్తే మంచిదాని కోసం రాడు, రాడు. మీడియాలో వరకే ఒక 2-3 రోజులు దాన్ని చూపిస్తూ ఉండాలి, అలాంటివి చేస్తూ ఉంటాడు వచ్చి. మామూలుగా వస్తే ఏమంటారు అని తిరిగి వెళ్ళమను, ఓడొద్దు అన్నట్టు. నాకు సెక్యూరిటీ లేదంటాడు. ఏం సెక్యూరిటీ? జగన్ అని ఇప్పుడు చంద్రబాబు కానీ లోకేష్ పవన్ కళ్యాణ్ తిరగట్లా, మామూలుగా జనాల్లో తిరుగుతున్నారు కదా, వాళ్ళని పోలీసులు ఏం పట్టుకొని మధ్యలో బందోబస్తు చేస్తున్నారా? ఈయన తిరగొచ్చు గట్ట, ఈయన నోరు కొట్టేది ఓరు, అసలు ఈయన కొట్టేది. జగన్ వస్తే మాస్ క్రేజు, అసలు జనాలను కంట్రోల్ చేయడం ఎవరల్లా కాదు అంటున్నారు కదా. మరి సీఎం అని పైన పడి ఎగురుతుంటే గోలగాక ఏముంటుంది? సాబీగా ఉంటేగా ఉన్న 10 మంది ఎగురుతారు డాబాల మీద నుంచి ఎగిరి దొకనం. ఇప్పుడు కళ్ళు మూసుకోండి మళ్ళీ వస్తాను, 2.0 చూపిస్తాను, తప్పు చేసిన వాళ్ళందరూ బట్టలు ఒప్పదిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి దానికి ఏం చెబుతారు? కళ్ళు మూసుకుంటే ఓట్లన్నీ వేసుకుంటాడు అయింది మళ్ళీ వస్తానికి. కళ్ళు మూసుకుంటే ఓట్లని మరి అంతేగా, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకునేది ఎందుకు? కళ్ళు మూసుకునేది ఎందుకు అసలు? అంటే ఈ జరుగుతున్న అన్యాయాలన్నిటిని చూడకుండా బాధలన్నీ భరించండి, మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇంతకు మించి చూపిస్తాను అంటున్నాడు కదా. వచ్చినట్టే ఉంటుంది, అవన్నీ అయ్యాయి కదలే. చూసిన బట్టి చూశారు, నమ్మిన బట్టి నమ్మారు. ఒకసారి వేసాడు ఆత, వదిలేశారు, అయిపోయింది. లేదు అసలు ఆయన వదలటం కాదు, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జన ప్రపంచమే ఉంటుంది, కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, ఆయనకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. జనం అంతా ఆయన వైపు ఉన్నప్పుడు ఇంక సెక్యూరిటీ ఏం చేయను? ఉన్న కార్యకర్తలే సరిపోతారు కదా, కార్యకర్తలే ఆయనకి సెక్యూరిటీగా ఉంటారు కదా. జనం అంతా ఆయన వైపు ఉంటే లేకనేగా. మరి సెక్యూరిటీ కావాలని చెప్పి ఎందుకని గవర్నర్ దాకా వెళ్తాం? ఏ గొంతులో పోతే ఏం జరిగిద్దా, ఎటు నుంచి వస్తాడని పరదాలు కట్టుకోవడం చెప్తే నువ్వు అసలు డైరెక్ట్గా వచ్చేగా. అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలు కట్టుకోవటం ఏంది, చెట్లు నరకటం ఏంది? ఏడన్నా ఉంది అసలు? మొట్టమొదటిసారిగా ఈ సీఎంనే చూడటం అట్ట. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, మరి కొట్టిట్లేదా చెట్లు? ఏం అవసరం లేదు, చెట్ల కింద కూడా మీటింగులు పెడతాడు, జనాలను కలుపుతాడు, దగ్గరకు లాక్కున్నాడు, మాట్లాడుతున్నాడు అందరితోటి. సరే, ఇది ఒక మాట చివరిగా, మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక ఇంతకు మించి అభివృద్ధి చూపిస్తాను, ఇంతకు మించి సంక్షేమం చూపిస్తాను అంటున్నాడు కదా, వచ్చే అవకాశం ఉందంటారా? అసలు లేదు, లేదు. మరి చంద్రబాబుకి అయితే కనుక మళ్ళీ చంద్రబాబు గారు చెబుతుంది ఏంటంటే కనుక చాలా గట్టిగా చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వచ్చే అవకాశమే లేదంటున్నాడు. ఆ అవకాశం అన్నా ఉందా? రానివ్వరు అంటారా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు? చంద్రబాబు కాదు కానీ జనమే రానియరు. చంద్రబాబు అంటే సరిపోయింది అంటలే కానీ జనమే రానియరు, జనాల్లో లేదు. ఎందుకని అంటారు అంత కోపం రావడానికి కారణం? కోపం రావడానికి ఏముంది, జనాన్ని హింస పెట్టాడు. ఆడవాడు మాట్లాడితే వాడి ఇంటికి ఎమ్మటే వచ్చేసేవాళ్ళు. లేదు, ఏమన్నా పొరపాటున ఏదన్నా మాట్లాడితే బ్యాడ్గా వాళ్ళ ఇంటికి, వాళ్ళ కొడుకు దగ్గరికి, వాళ్ళ కూతురు దగ్గరికి పోలీసులు వెళ్ళిపోయేవాళ్ళు. అంత స్టాండర్డ్గా చేశాడు, స్టిక్గా. అది